సంవత్సరాలు పై చిలుకు దినాల ఉద్యమం ఫలితంగా ఈరోజు కేసీఆర్ గారు నిన్న జీవో 331 రిలీజ్ చేసి మల్లంపల్లి మండలాన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే మల్లంపల్లి మండల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల చిరకాల వాంఛకు ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకు ఒక జీవితాల్లో సంతోషం నింపడం జరిగింది. అలాగే ఈ 4 సంవత్సరాలు మల్లంపల్లి పరిధిలో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో రోజులు మండలం కావాలని ఉద్యమం చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చారో 4 సంవత్సరాల క్రితం ములుగు జిల్లాతో పాటు మల్లంపల్లి మండలాన్ని కూడా ఆయన ఇస్తానని ఇక్కడ ములుగులో జరిగిన సభలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు మాట ఇచ్చిన తర్వాత తప్పరు అనే దానికి ఇది నిదర్శనం. అలాగే ప్రజలు మల్లంపల్లి పరిధిలో ఉన్న ప్రజలు జేఏసీ రూపంలో ఎన్నో రోజులు ఇక్కడ వాళ్ళ చెమట ఓడ్చి నిరాహార దీక్షలు చేసి నిజంగా ఇది కష్టానికి ఒక ప్రతిఫలంగా మనం దీన్ని గుర్తించవచ్చు. నాకు ఎన్నోసార్లు నేను ఇంటికి వెళ్ళే సమయంలో ఇక్కడ ధర్నాలో పాపం ఏ రాత్రైనా అక్కడ కూర్చొని పండుకొని ఉన్న మల్లంపల్లి జేఏసీ ప్లస్ ఇతర పార్టీలు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉండడం చూడడం జరిగింది. వాళ్ళతోటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇన్ని రోజులు కృషి చేశారో వాళ్ళందరి ఆశయాన్ని ఈరోజు కేసీఆర్ గారు కార్యరూపంగా మండలాన్ని ప్రసాదించడం జరిగింది. అలాగే ఎంతో కష్టపడితే వచ్చిన ఈ మండలాన్ని వెనుక చాలామంది సహకారం ఉంది. ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వడంలో మన కేటీఆర్ గారు, హరీష్ రావు అన్న, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, అలాగే మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ మాలోద్ కవితక్క గారి కృషి ఇందులో ఎంతో ఉంది. అలాగే ఈ మధ్య మనకు క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన నాగజ్యోతితో పాటు మా టీఆర్ఎస్ బృందం ఏదైతుందో నా నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ బృందం అందరూ దీన్ని ఒక ఫైనల్ షేప్కి తేవడానికి అందరి కృషి ఉంది. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ములుగు జిల్లా తరఫున అలాగే మన మల్లంపల్లి మండలం పరిధిలో ఉన్న ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకున్నా ఏడు నాగరంలో జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ కావడం, ఆయన కూడా ఇక్కడ మండలం కావాలని ఎంతో ఆశతో ఉంది. కానీ ఈరోజు ఆయన మన మధ్యలో లేడని ఎంతో బాధగా ఉంది. అలాగే కుసుమ జగదీష్ గారు ఏదైతే ఆశించారో ఈరోజు కేసీఆర్ గారు దాన్ని ప్రసాదించారు. సో వారు ఇక్కడ లేకున్నా ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా ఈ సందర్భాన్ని చూసి పైనుంచి కూడా ఆయన చాలా సంతోషంగా ఉంటాడని చెప్పి నేను ఆశ అనుకుంటున్నాను. అలాగే మీరు మల్లంపల్లి ప్రజలందరికీ కేసీఆర్ గారికి ఏ విధంగానైతే వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారంటే ఇప్పుడు ఒక మార్గం ఉంది. వారు ఏదైతే దూతగా పంపించారో బడే నాగజ్యోతి ఇక్కడ ములుగు జిల్లా బీఆర్ఎస్ క్యాండిడేట్గా పెట్టినందుకు కేసీఆర్ గారికి మండలం ఇచ్చినందుకు కృతజ్ఞతగా అందరూ సహకరించి నాగజ్యోతికి ఓటేస్తే అక్కడ కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పినట్టు అవుతుందని చెప్పి
రెడీ. మల్లంపల్లి మండలం ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అలాగే దానికోసము కృషి చేసినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క, దయాకర్ రావు గారు, అలాగే సత్యవతి రాథోడ్ గారు, మల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ సతీష్ అన్న, విప్రకాష్ అన్న, మన స్థానిక అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ అన్న, అట్లనే ఎవరైతే ఇక్కడ జేఏసీగా ఏర్పడి వివిధ పార్టీల నుంచి అందరూ కూడా మద్దతు కూడబలుపుకొని మా దగ్గరికి వచ్చి ప్రతిపాదనలు ఇచ్చి, ఆ ప్రతిపాదనలను మేము కలెక్టర్ గారికి సమర్పించి, గౌరవ మంత్రి గారికి సమర్పించి, ఇక్కడ నుంచి ఎవరైతే యూత్, మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి మల్లంపల్లి వాస్తవ్యులు 6 ఎంపీటీసీలు ఇచ్చినటువంటి ఎంపీటీసీలందరికీ, కొత్తగా వచ్చినటువంటి ఎంపీటీసీలకు వాళ్ళందరికీ, 14 గ్రామ పంచాయతీల సర్పంచులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ 30 ఏళ్ల కళ, 4 ఏళ్ల డిమాండ్, 4 ఏళ్ల కఠోర శ్రమ, ఎన్నో మన సోదరులు పెట్రోల్ పోసుకోవడము, అట్లనే అమరణ నిరాహార దీక్షలు, ఎన్నో మేము ఆఖరికి మేము నోటాకేస్తాము మండలం ఇవ్వకపోతే అని చెప్పేసి కూడా పార్టీ నుంచి కూడా దాదాపు అందరూ, ఇక్కడ టౌన్ సర్పంచ్, అట్లనే ఆత్మ చైర్మన్, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరు కూడా, అట్లనే అంకుల్ గోవింద్ అంకుల్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే ఉందో మల్లంపల్లి మండలం కావాలన్న కసి ఏదైతే ఉందో దాన్ని మా దగ్గరికి తీసుకురావడం, మేము ప్రతిపాదనలు పంపడం, అది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ మండలాన్ని ప్రకటించినందుకు మేము ఈ మండలం తరఫున అందరం కూడా, ఈ మల్లంపల్లి మండలం తరఫున ప్రతి ఒక్కరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎవరైతే కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలన్న. అట్లనే జగదీష్ అన్నకు ఎప్పటి నుంచో ఈ కళ సాకారం చేసుకోవాలన్న కళ బాగా ఉండేది. మల్లంపల్లిని మండలం చేసుకోవాలి, ఇది ఏజెన్సీ మండలంలో లేకుండా ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది కనుక మండలం అయితే పెద్ద వ్యాపారానికి ఇదే అవుతుంది, వ్యాపార కేంద్రంగా మారుతుంది అని చెప్పేసి ఆయన కోరిక ఉండే, ఆయన ఏదైతే ఆశయం ఉందో అది ఇక్కడ నెరవేరుస్తాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ములుగు గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేసి, ఆయన కళ ఏదైతే ఉందో గులాబీ జెండా ఎగరవేయాలని, ఆ జెండా ఎగరవేసి ఈ మండలాన్ని ఇంకా ఇండస్ట్రియల్ ఎస్టేట్గా మార్చి ఇక్కడ మంచి వ్యాపారాలు పెట్టి చాలామందికి ఉపాధి కల్పించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఈ మండల కేంద్రంగా ఉపాధి కల్పించే విధంగా మా కృషి ఉంటుందని చెప్పేసి